సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 79. రాహుల్ ఇనుప పట్టుకు పల్లవి నొప్పితో కేకపెట్టింది. ఆమె అతన్ని నెట్టేసి తడబడుతూ నేను మీతో అబద్ధం చెప్పలేదు అంది. పల్లవి ముఖంలో గీసుకుపోయిన బాధను చూసి ధ్రువ ఇంకా మౌనంగా ఉండలేకపోయాడు. ఆపు, చి, అసలు నువ్వే మనిషివి అని అరిచాడు. ఓ, అలాగలాగా అని రాహుల్ పైశాచికంగా నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేసి పునరావృతం చేశాడు. తర్వాత తన బ్లాక్ కలర్ సూట్ బాడీ గార్డులను ఆజ్ఞాపించాడు. కొట్టండి, విన్ని చావ కొట్టండి అని. రాహుల్ ఆజ్ఞకు విధేయులైన బాడీగార్డులు ధ్రువ మీద నిర్దాక్షిణ్యంగా గుద్దులు తన్నులు కురిపించడం మొదలుపెట్టారు. ఇక ఆ పిడిగుద్దులు పడుతున్న శబ్దాలు విన్న వారికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి ఆ దెబ్బలు. అయినా ధ్రువ మౌనంగానే ఉన్నాడు. తన మూలుగులు పల్లవి అపరాధ భావనను మరింత పెంచుతాయని అతనికి తెలుసు. వద్దు, ఆపండి. పల్లవి కళ్ళు ఎర్రపడ్డాయి. ఆమె గొంతు పగిలిపోయింది. కానీ ఆ బాడీ గార్డులు ఆమె మాట వింటేనే కదా. నిస్సహాయంగా ఆమె రాహుల్ వైపుకు తిరిగి ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూ బ్రతిమాలింది. దయచేసి వాళ్ళని ధ్రువాను కొట్టమనడం ఆపమని చెప్పండి. మీరు ఏదడిగితే అది చేస్తాను. దయచేసి అతన్ని వదిలేయండి, సరేనా? భగవంతుడు తనకే ఎందుకని కష్టాలు పెడుతున్నాడు? అతను ఎందుకు తనను ఇలాంటి పాపపు పరిస్థితుల్లోకి నెడుతున్నాడు? రాహుల్ రాహుల్ ఆమెను అంచులకు నెట్టింది. ఆమె ముందుకు దూకి ధ్రువకు అడ్డంగా నిలబడింది. ఆ క్రూరమైన దాడిని ఆపడానికి బాడీ గార్డులకు ధైర్యంగా ఎదురు నిలిచింది పల్లవి. బాడీ గార్డులకు పల్లవి మీద చేయి చేసుకోవడానికి ధైర్యం చాలలేదు. బదులుగా వారు రాహుల్ వైపుకు చూశారు. అతని ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఆమె చర్యను చూసి రాహుల్కి కోపం కట్టలు తెంచుకుంది. ఇక్కడికి రా అని గర్జించాడు రాహుల్. కానీ పల్లవి ధిక్కారంగా తలూపింది. ఆమె సంకల్పం దృఢంగా ఉంది. రాహుల్, మీ బిడ్డ కోసమైనా కాస్త ఆలోచించలేరా? దయచేసి అతన్ని వెళ్ళనివ్వండి. రాహుల్ కళ్ళల్లో నిరాశ నిండింది. అతన్ని వెళ్ళనివ్వాలా? మీరిద్దరూ కలిసి ఉండడానికా? ఆ క్షణంలో పల్లవి గుండె నొప్పితో మెలితిరిగింది. ఆమె కన్నీళ్లతో నిండిన ముఖం నిరాశ నిస్సహాలతో నిండిపోయింది. ఆమె నిస్సహాయత గొంతుతో తల ఊపింది. మీరెందుకని నన్ను నమ్మరు? ఒక్కసారి, కేవలం ఒకే ఒక్కసారి తనను నమ్మడం అతనికి ఎందుకు అంత కష్టం? రాహుల్ మంచులా చల్లగా బదులిచ్చాడు. నేను నిన్ను నమ్మాలి అంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు ధ్రువ ఒక జంట అని డాక్టర్ చెప్పడంలో పొరపాటు జరిగిందా? అదంతా కేవలం అపార్థం. మీరు తర్వాత హాస్పిటల్కి వచ్చినప్పుడు చూశారు కదా. నా గాయాల వల్ల ధ్రువ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ద్వారా నా ప్రెగ్నెంట్ గురించి అతనికి తెలిసింది. పల్లవి జాగ్రత్తగా అడుగులు వేయాలని తెలుసు. డాక్టర్ కోసమైనా నిజం చెప్పాలి. కానీ అతను అవసరమైనప్పుడు రాహుల్ ఎక్కడున్నాడు? ధ్రువ సహాయాన్ని తిరస్కరించింది. ఆ కుండపోత వర్షంలో తను ఒంటరిగా వెళ్ళి ఉంటే అసలు బాగుండేదా? పల్లవికి అవసరమైన చోటల్లా ధ్రువ ఎప్పుడు తోడుంటూనే ఉన్నాడు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా అతను నీ భర్తగా నటించడం కూడా ఒక అపార్థమేనని అంటున్నావా? రాహుల్ కళ్ళలో నుంచి వ్యంగ్యంగా నవ్వాడు. అతను తనను నమ్మటం లేదని పల్లవికి ఇంకా క్లియర్ గా తెలిసింది. రాహుల్, అది నిజంగా ఒక అపార్థమే. ధ్రువకు దానితో ఏం సంబంధం లేదు. కేవలం మీరెప్పుడు నన్ను నమ్మరు, అంతే. ఆమె విరక్తిగా నవ్వి, అదే మాటలు కావ్య చెప్పుంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేవారు కదా అని అడిగింది. కావ్య ప్రస్తావన రాగానే రాహుల్ కనుబొమ్మలు ముడిపేశాడు. ఎందుకు ఆమెని గొడవలోకి లాగుతున్నావు అని అడిగాడు. రాత్రి చీకటిగా ఉంది. గాలి హోరున వీస్తుంది. పల్లవి ఆ గాలిలో గాలికి కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్న వాడిపోయిన ఆకులా వణుకుపోతూ నిలబడింది బాధతో. మీకు ఆమెపై ఎంత నమ్మకం ఉంది? నేను చెప్పే ప్రతి విషయాన్ని ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. 2 ఏళ్ళు అయింది. నేను ఇంకా అర్థం కాలేదా? 2 ఏళ్ళు నాతో కాపురం చేశారు. మీ దృష్టిలో నేను నిజంగా అంత మురికిదాన్నా అని గొణికింది. ఆమె గొంతులోని తీవ్రమైన నిరాశని విని రాహుల్ మనసులో ఏదో బాధ కలిగింది. తను ఆమెతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తనకే అర్థం కాలేదు. అదే కావ్య అయితే అతను సంతోషంగా ఆమెను వేరే వ్యక్తితో కలిపి పెళ్లి చేసేవాడు. కానీ మీ పల్లవి విషయానికి వస్తే వేరే మగాడు ఆమెపై ఆసక్తి చూపించాడు అన్న ఆలోచనే అతన్ని అసూయతో రగిలిపోయేలా చేసింది. ఈ క్షణంలో అతను అనుభవిస్తున్నది ప్రేమేనా అని ప్రశ్నించుకున్నాడు. తన జీవితంలో అలాంటి భావోద్వేగాలను ఎప్పుడూ అనుభవించానని అనుకున్నాడు.
రాహుల్ మౌనం పల్లవి నిస్సహాయతను నిరాశను మరింత పెంచింది. గతం జరిగిన సంఘటనలు అతనికి తనంటే ఎంత చిన్న చూపో చెప్పడానికి సరిపోవా? అతను అంత కోపంగా ఉన్నాడు అంటే తను పరాయి మగాడితో సంబంధం పెట్టుకుని అతనికి అనుమానం తెచ్చింది అని నమ్ముతున్నాడు. తను పూర్తిగా ఓడిపోయానని భావించింది. దశాబ్ద కాలంగా అతన్ని ప్రేమించింది, కానీ కొంచెం కూడా నమ్మకాన్ని సంపాదించుకోలేకపోయింది పల్లవి. అంతా నా తప్పే, నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోకూడదు, అంతా నా తప్పే, ఇంత అమాయకంగా ఉండకూడదు, నాకు ఇది ఖచ్చితంగా జరగాల్సిందే ఆమె కన్నీళ్లతో చెప్పి బలవంతంగా నవ్వింది. ఆమె అమ్మమ్మ చనిపోయింది, ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోతే ఇక జీవితానికి అర్థం లేదు. రాహుల్, నేను ఏది చెప్పినా మీరు ఎప్పుడూ నమ్మేలా లేరు. మీరు నాకెందుకు విడాకులు ఇవ్వకూడదు? అప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఆ ఆలోచన కూడా చెయ్యొద్దు పల్లవి. విడాకులు ఆలోచన ఆమె మనసులోకి ఎట్టి పరిస్థితిలోని రాకూడదు. రాహుల్ ముఖం తుఫాను మేఘంలా నల్లబడింది. అతని కళ్ళు తీవ్రమైన కోపంతో మండుతున్నాయి. అతను ముందుకు నడిచి పల్లవిని చేతుల్లో ఎత్తుకున్నాడు. ఆ పిచ్చి ఆలోచనను వదిలేయమని గట్టిగా చెప్తున్నాను. నువ్వు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఇక పల్లవి కళ్ళు కోపంతో మెరిచాయి. ఇక తను ఆపుకోలేకపోయింది. తన శక్తితో అతని చేతిని గట్టిగా కొరికింది. రాహుల్ నొప్పితో ముఖం చిట్లించాడు. బట్టల పైనుండే నొప్పి అతని చేతిని పాకింది. నన్ను వదులు. రాహుల్ పొళ్ళు కరుగుతూ ఈమె ఎప్పుడు పిచ్చి కుక్కలా ఎందుకు కొరుకుతుందోనని ఆశ్చర్యపోయాడు రాహుల్. కొద్దిసేపటికి గాలిలో రక్తపు వాసన అయితే కలిసింది. అతని బట్టల కింద నుండి వెచ్చని రక్తం కారింది. అయినా పల్లవి పట్టు వదలకుండా కొరుకుతూనే ఉంది రాహుల్ని. రాహుల్ ఆమెను ఒక్కసారిగా విసిరి కొట్టాలి అనుకున్నాడు. అది తన మొదటి ఆలోచన. కానీ ఆమె భుజం వణగడం గమనించి ఆగాడు. ఆమెకు కోపం కట్టలు తెంచుకుందని తెలుసుకుని బొంగురుపోయిన గొంతుతో అతన్ని కాపాడడానికి ఇంకేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు రాహుల్ పల్లవిని. అతను తన వేళ్లతో ఆమె దవడలను బలవంతంగా వేరు చేయబోతూ ఉండగా పల్లవి ఒక్కసారిగా చతికిల పడి స్పృహ తప్పిపోయింది. రాహుల్ ఆమెను గట్టిగా పట్టుకుని పల్లవి పల్లవి అని గట్టిగా అరిచాడు. రాహుల్ చేతుల్లో పల్లవి బలహీనమైన రూపం ఒదిగిపోయి ఉంది. ఆమె ముఖం తెల్లటి కాగితంలో పాలిపోయి నుదుటిపై చల్లటి చెమటలు మెరుస్తున్నాయి. బాధతో రాహుల్ తన కౌగిళ్ళు మరింత బిగించి కంగారుగా ఏమైంది అని అడిగాడు. పల్లవి బలహీనంగా అతని చేతిని పట్టుకుని నా బిడ్డ నొప్పిగా ఉంది, దయచేసి మన బిడ్డను కాపాడండి అని వేడుకుంది. ఆ మాట చెప్పి పల్లవి అయితే స్పృహ తప్పిపోయింది. రాహుల్ కనుపాపలు ఒక్కసారిగా ఆలోచించాయి. మరో ఆలోచన లేకుండా అతను పల్లవిని చేతిలోకి ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి వేగంగా నడిచాడు. రాహుల్ గారు, ధ్రువ తన సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి దయచేసి అని అతను అన్నాడు. ఒక క్షణం ఆగి రాహుల్ వెనక్కి తిరిగి నీ పని నువ్వు చూసుకో, ఇంకొకసారి తనని తాకాలని చూసావంటే ఇంత తేలిగ్గా ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని బదులిచ్చాడు. రాహుల్ గొంతులోని బెదిరింపు ధ్వని విన్నవారికి ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించింది ఆ గొంతు. ఆ తర్వాత రాహుల్ హాస్పిటల్ లోపలికి దెబ్బలతో నిలబడి ఉన్న ధ్రువ వైపుకి రహస్యంగా చూశారు. ఏదేమైనా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు అతన్ని క్రూరంగా కొట్టారు. ఒక చెయ్యి కీళ్లు తప్పిన మిగతా గాయాలున్న ధ్రువ ఏమీ జరగనట్టే నిలబడ్డాడు. అసలు ధ్రువ సత్తా ఏంటో అని బాడీగార్డులు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అయినా ధ్రువ తన గాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థిరంగా తన కారు వైపుకి నడిచాడు. వెనక సీట్లో కూర్చుని అతను ఏ భావం లేకుండా ఒక నెంబర్కు ఫోన్ చేశాడు. నన్ను తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చెయ్యి, అలాగే అతని ఆఫర్ నుండి నేను అంగీకరించానని అతనికి చెప్పు. ఫోన్ పెట్టేశాక ధ్రువ కాళ్ళు చాపుకుని కళ్ళు మూసుకుని సీటుకి అనుకున్నాడు. ఒక బలహీనత ఉన్న మనిషిని దాదాపు అదుపు చేయటం ఎంత తేలికో అని మనసులో అనుకున్నాడు. నిజానికి తనకి పల్లవికి మధ్య ఏదైనా ఉంటే రాహుల్కి పిచ్చి పట్టదా? ఆ ఆలోచనకే చీకట్లో ఉన్న ధ్రువ ముఖంలో ఒక కుటిలమైన చిరునవ్వు వచ్చింది. హాస్పిటల్లో అత్యవసర చికిత్స గదిలో ఉన్న పల్లవి వైపుకి చూస్తూ రాహుల్ గారు, మీరు నిజంగానే తనకి గర్భం చేయించాలి అనుకుంటున్నారా?
తల్లి ప్రాణానికే మొదటి ప్రాధాన్యత, అది దాటి అని అడిగాడు. రాహుల్ క్రియలుగా ఆలోచనలో పడి తడపటాయించాడు. నిజం చెప్పాలంటే ఈ బిడ్డను వదిలించుకోవడానికి ఇదే సరైన సమయం. ఏదేమైనా బిడ్డ తనది కాదని అతను ఇంకా అనుకుంటున్నాడు. ఆయన ఈ బిడ్డను ఉంచుకోవాలన్న పల్లవి దృఢ సంకల్పం గుర్తుకు రాగానే, ఒకవేళ బిడ్డను పోగొట్టుకుంటే ఆమె తనను ద్వేషిస్తుందని, నిస్సందేహంగా తనను వదిలి వెళ్ళిపోతుందని అతనికి తెలుసు. పల్లవి బిడ్డ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలి అని తూకం వేసుకుంటే పల్లవిని కోల్పోవడాన్ని తను భరించలేనని అతనికి అర్థమైంది. రాహుల్ ముఖం చిట్లించి పిడికిలు బిగించి, బిడ్డను కాపాడడానికి మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి అని కఠినంగా అన్నాడు. రాహుల్ సమాధానం విన్న వైద్య బృందం తదుపరి పరీక్షల కోసం పల్లవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లింది. అత్యవసర చికిత్స గది బయట ఎదురు చూస్తున్న రాహుల్ కి పల్లవి ఇందాకన్న మాటలు గుర్తొచ్చి అతని మనసులో ఒక ఆలోచన మెరిచింది. బహుశా ఈ బిడ్డ తనదే కావచ్చునా? పల్లవికి స్పృహ వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఆమె తన చేతి వెనుక భాగంలో చిన్నగా దురదగా అనిపించడంతో ఖాళీగా పారదర్శకమైన సెలైన్ గొట్టం వైపుకి చూసింది. దాని నుండి సెలైన్ నెమ్మదిగా వస్తుంది. ఆమె మంచం పక్కన సూట్లో ఉన్న ఒక వ్యక్తిని గమనించింది. ఆమె గుండెలో ఒక రకమైన బాధ మొదలైంది. ఇప్పుడు ఎలా ఉంది? రాహుల్ ఏ భావం లేకుండా అడిగాడు. ఒక క్వశ్చన్ తీసుకుని ఆమె వెనుక పెట్టడానికి ప్రయత్నించాడు. అతను పల్లవి దగ్గరకు రాకముందే పల్లవి ఆ క్వశ్చన్ నేల మీదకు తోసింది. ఆమె ఎర్రగా ఉన్న కళ్ళతో అతని వైపుకి చూస్తూ, నా బిడ్డను ఏం చేశావు అని కఠినంగా అరిచింది. రాహుల్ పెదవులు బిగుసుకున్నాయి. అతని ముఖం గంభీరంగా మారింది. పల్లవి కళ్ళలో ద్వేషం తప్ప మరేమీ లేదు. ఆమె గొంతు వణుకుతూ ఉండగా, రాహుల్, నువ్వు రాక్షసుడివి అని అరిచింది. ఇంత జరిగిన తర్వాత కూడా నాతో వాదించాలి అనుకుంటున్నావా? రాహుల్ కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు. అతని నిర్లక్ష్యాన్ని చూసి పల్లవి తన చేతిలోని సెలైన్ సూదిని కూడా లెక్క చేయకుండా కోపంగా ఊపుతూ, నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వు అని అరిచింది. ఆమె ఆకస్మిక కదలిక వల్ల నా సూదు చర్మంలోకి గుచ్చుకుని వెంటనే రక్తం వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా పల్లవి? రాహుల్ ఆ దృశ్యం చూసి ముఖం వంకర తిప్పుకుని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. బాధతో అతని నరాలు ఉబ్బిపోయాయి. ఆమె సున్నితమైన చేతి వెనుక భాగం వాచిపోయింది. ఆ సూదిని బలంగా లాగటం వలన ఆ రక్తం కూడా కారుతుంది. కానీ పల్లవి దాన్ని అసలు పట్టించుకోలేదు. ఆమె పిచ్చి పట్టిన దానిలా రాహుల్ని ప్రశ్నించింది. ఎంత జాలి దయ లేకుండా క్రూరంగా ఉంటారో. అది ఒక ప్రాణం, నా బిడ్డ. రాహుల్ ముఖం పాలిపోయింది. పల్లవిని గట్టిగా పట్టుకుని నేనేమీ చేయలేదు అని కొనకాడు. ఇక అయోమయంగా, పల్లవి అంటే ఏంటి అని అడిగింది. అప్పుడే తలుపు మీద ఎవరో తట్టారు. 34వ నెంబరు బెడ్ కు సెలైన్ మార్చాలి. హెడ్ నర్సు మందుల బండితో లోపలికి వస్తూ అంది. అక్కడి దృశ్యం చూసి ఆమె ఒక క్షణం ఆగి నివ్వెరపోయింది. ఆమె పరుగున వచ్చి రాహుల్ని మందలించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? పేషెంట్ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. మీరెలా ఆమెను రెచ్చగొట్టగలరు? చూడడానికి సభ్యత గలవారిలా కనిపిస్తున్నారు. కానీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఇలాగే కొనసాగితే నేను అధికారులకు ఫోన్ చేస్తాను. ఆ మాటలు అన్న తర్వాత హెడ్ నర్స్ కు కొద్దిగా భయం వేసింది. రాహుల్ గంభీరమైన రూపం చూస్తే అతనికి మంచి పలుకుబడి ఉన్నట్టే ఉంది. అయినా అతను వైద్య చికిత్సలో, అందులోనూ పల్లవి లాంటి బలహీన స్థితిలో ఉన్నవారి విషయంలో ఎలా జోక్యం చేసుకోగలడు? 4 గోడల మధ్య రాహుల్కి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని స్వభావం ఉండొచ్చని ఊహించడం కష్టం కాదు. పల్లవి తన కూతురు వయసుదే. ఇక అలా అనిపించడంతో హెడ్ నర్సు తన మొదటి సంకోచాన్ని అధిగమించింది. ధైర్యం తెచ్చుకుని ఆమె కొనసాగించింది. సార్, మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మంచిదని నా ఆలోచన. మీరు ఇక్కడ ఉండటం పేషెంట్ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. రాహుల్ ముఖం పాలిపోయింది. అతని దవడలు బిగుసుకున్నాయి. ఆ నర్సు ధైర్యం అతనికి కోపం తెప్పించింది. అయినప్పటికీ అతను ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రాహుల్ బయటకు వెళ్ళగానే గదిలోని ఊపిరాడని వాతావరణం తేలికపడింది. ఉపశమనగా నిట్టూరిస్తూ హెడ్ నర్సు పల్లవి చేతి గాయానికి చికిత్స చేసింది. కొంచెం సంకోచం తర్వాత, పల్లవి, క్షమించండి, నా బిడ్డ గురించి తెలుసుకోవచ్చా అని అడిగింది. పల్లవి గాయాన్ని శుభ్రం చేయటంపై దృష్టి పెడుతూ, హెడ్ నర్స్, ఆందోళన పడకండి. మీకు అదనపు పోషణ అవసరం. బిడ్డ ఎదుగుదలకు కాస్త నెమ్మదిగా ఉంది. అందుకే డాక్టర్ మీకోసం ప్రత్యేక పోషకాహారం సప్లిమెంట్ సూచించారు అని బదిలిచ్చింది. నర్స్ చేయి పట్టుకుని పల్లవి ఆత్రంగా,
అంటే నా బిడ్డ బ్రతికే ఉందా అని అడిగింది. నర్స్ ఆమెను వింతగా చూసి ఖచ్చితంగా అని బదులిచ్చింది. ఒక క్షణం పల్లవి నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో నర్స్ వైపుకి చూసింది. హెడ్ నర్స్ కొనసాగించింది. మీ భర్త నిజంగా గొప్పవాడు. ఈ ఉదయం చిన్న నర్సులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతను ఎంత అందంగా ఉంటాడు అంటే మిమ్మల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటాడో అని మాట్లాడుకుంటున్నారు. అతను మీతో ఇలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సిగ్గుతో పల్లవి అతను తప్పులేదు, నేనే మరీ భావోద్వేగానికి లోని సెలైన్ నేనే లాగేసుకున్నాను అని స్పష్టం చేసింది. హెడ్ నర్స్ కళ్ళు పెద్దవయ్యాయి. అవునా, అతను చేయలేదా? అవును అని పల్లవి తలూపింది. ఇబ్బందిగా నవ్వుతూ హెడ్ నర్స్, అయ్యో నేను అతన్ని తప్పుగా అంచనా వేసినట్టున్నాను. రాత్రంతా మీ పక్కనే ఉన్నారు అని చెప్పింది. అయితే పల్లవికు తను మెలకుగా ఉన్నప్పుడు తనకు హాని చేయడానికి అవకాశం కోసమే రాహుల్ ఆగి ఉండవచ్చని అనుమానం రాకుండా ఉండలేకపోయింది. సెలియన్ బ్యాగ్ మార్చి హెడ్ నర్స్ మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెంటనే హాల్ దారి నుండి అడుగుల చప్పుడు వినిపించింది. పల్లవికి సహజంగా రాహుల్ని చూడాలి అనిపించలేదు. అందుకే ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించింది. రాహుల్ గదిలోకి వచ్చి పల్లవి కనురెప్పలను ఆందోళనగా వణకడం గమనించాడు. ఆమె నటన సరిగ్గా రానిదని అతను మనసులోని ఎగతాళిగా నవ్వుకున్నాడు. ఏ భావం లేకుండా అతను భోజనం డబ్బా తెరిచాడు. దాంతో ఇక గుమ్మలు గది నిండా వ్యాపించాయి జావవి. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేని పల్లవి కడుపు ఒక్కసారిగా మేల్కొంది. ఆమెకు ఈ రకమైన జావ అంటే చాలా ఇష్టం. తినే సమయం రాహుల్ క్లుప్తంగా అన్నాడు. అతన్ని ఎదుర్కోకూడదని నిశ్చయించుకుని పల్లవి కళ్ళు మూసుకునే ఉంది. కానీ ఆమె కడుపు గట్టిగా శబ్దం చేసి ఆమెను మోసం చేసింది. రాహుల్ ఎగతాళిగా ముక్కు చేదటంతో ఆమె నాటకం బయటపడింది. అయిష్టంగా పల్లవి లేచి కూర్చుని తన భోజనం కోసం ఇక మడత పెట్టి టేబుల్ని సిద్ధం చేసుకుంది. ఆమెకు ఆకలి లేకపోయినా తన బిడ్డను ఆకలితో ఉంచలేదు కదా. కానీ సమస్య ఏమిటంటే ఆమె చేతులకు గాయాలు కావటంతో తానే స్వయంగా జావ అయితే తాగలేదు. ఇంకేముంది, రాహుల్ తాగిపిస్తాడు. ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.